అత్యధికంగా దశాబ్దాలుగా అంటే 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతం లోపల 40,000 ఎకరాలకు పైగా ఈ ప్రాంతంలో విత్తన పత్తిని సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే విత్తన పత్తి భాండాగారంగా ప్రసిద్ధి చెందినటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే గద్వాల జోగులాంబ గద్వాల ఒకటి. ఈరోజు ఇక్కడ ఆయా కంపెనీలు నేరుగా రైతులకిచ్చి ఫౌండేషన్ సీడ్ను రైతులకిచ్చి సాగు చేయించకుండా మధ్యవర్తులు అనగా ఈ ప్రాంతంలో ఆర్గనైజర్ల ద్వారా ఈ ప్రాంతంలో విత్తన పత్తిని సాగు చేయిస్తున్నారు. అయితే ఈ ఆర్గనైజర్లు అనేక రకాలుగా రైతులను దోపిడీలకు గురి చేస్తూ నష్టాలకు గురి చేస్తూ రైతుల యొక్క ఆస్తులను గుంజుకుంటూ అప్పులు చూపిస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ కంపెనీలు ఇచ్చే వాస్తవ రేట్లను రైతులకి ఎక్కువగా మోసం చేస్తున్నాయి. మరొక వైపేమో ఎప్పుడైతే పంటను చేతికిస్తామో జీఓడి పరీక్ష నిర్వహిస్తాయి కంపెనీలు. జీఓడి ఫలితాల్లో ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయినట్లు చెప్పి రైతులకి పైసలు లేకుండా మోసం చేస్తున్నాయి. కేవలము కంపెనీలు మరి ఆర్గనైజర్లు దోపిడీదారులు అనేటువంటి ఆర్గనైజర్లు మాత్రమే అగ్రిమెంట్ చేసుకుంటున్నారు, ఒప్పందాలు చేసుకుంటున్నారు. కానీ మరి పంట పండించే రైతుల దగ్గర ఒప్పందాలు చేసుకోవాలని గత కొన్ని సంవత్సరాలుగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. అయినా కూడా కలెక్టర్ గారు గతంలో మేము కలిసి రిప్రజెంటేషన్ చేసినాం. సార్ విత్తన పత్తి ప్యాకెట్ పైన రేట్లు పెంచాలా, ఫెయిల్ కాకుండా ఫెయిల్ అయిందని చెప్పేసి రైతులను నిండా ముంచుతున్నారు. రైతులకు అప్పులు చూపించి రైతుల యొక్క ఆస్తులను భూములను గుంజుకుంటున్నారు. ఈ ప్రాంతంలో కేవలం కొంతమంది 40 మంది ఆర్గనైజర్లు యథేచ్ఛగా 40,000 మందికి పైగా ఉన్న రైతులను నిండా ముంచుతున్నారు. వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తున్నారు. కంపెనీలేమో పెట్టుబడి కింద అడ్వాన్స్గా కంపెనీలు ఇస్తుంటే వీళ్ళేమో అప్పుగా ఇచ్చి ఆ అప్పు కింద వడ్డీలను వసూలు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ కూడా పరిష్కారం చేయాలా. కలెక్టర్ గారి సమక్షంలో గతంలో అనేక సమావేశాలు జరిగినాయి. గతంలో శశాంక గారు ఉన్నప్పటి నుంచి, గతంలో శృతి ఓజా గారు ఉన్నప్పటి నుంచి అనేక సార్లు మీటింగ్లు జరిగిన ఈ దోపిడీదారులైనటువంటి ఆర్గనైజర్లు దోపిడీ చేసే మార్గాలను మారుస్తున్నారు తప్ప దోపిడీ చేయడం మాత్రం మానేయడం లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో రైతుల యొక్క పొట్టను కొడుతున్నారు ఆర్గనైజర్లు, కంపెనీలు. మేము ప్రధానంగా 3 డిమాండ్లు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా విత్తన పత్తి ప్యాకెట్ పైన రేట్లు పెంచాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కంపెనీలు సేకరించినటువంటి విత్తన పత్తిని కమర్షియల్ విత్తన ప్యాకెట్లుగా సేల్ చేసుకుని అమ్ముకునేటప్పుడు మాత్రము అవి తగ్గించవంట. కానీ వాళ్ళు కొనేటప్పుడు మాత్రము తగ్గిస్తారట. మళ్ళీ ఎందుకు మీరు అమ్మేటువంటి కమర్షియల్ ఇక్కడ నుంచే కదా మేము తయారు చేసి మీకు ఇస్తే మీరు బయట అమ్ముకునేది ప్యాకెట్లుగా చేసి మరి దానిపైన రేట్లు తగ్గించాలి కదంటే తగ్గించరు. కానీ మా దగ్గర కొనేటువంటి విత్తన పత్తిని మాత్రం రేట్లు తగ్గిస్తున్నారు. ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయిందని చెప్తున్నారు. మమ్మల్ని భాగస్వాములు ఒప్పందాల లోపల భాగస్వాములు చేసుకుంటలేరు. ఒప్పందాల లోపల మమ్మల్ని కూడా రైతులు కూడా చేర్చాలని కొన్ని సంవత్సరాలుగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి పోరాడుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా ప్రభుత్వం కూడా ఆర్గనైజర్లకి కంపెనీలకు ఒత్తాసు పలుకుతున్నాయి తప్ప ఈ రోజు ఏదైతే ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నదో, ఏదైతే ఈ రోజు ఏర్పడినటువంటి ప్రభుత్వం మాది ప్రజాప్రభుత్వం, మాది రైతుల ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పైన దృష్టి సారించకపోవడం శోచనీయం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఈ సీడ్ పత్తి రైతుల సమస్యను పరిష్కారం చేయాలా. పరిష్కారం చేసేంత వరకు మా పోరాటం ఆగదని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఆర్గనైజర్లు ప్రతి సంవత్సరం రైతులు ఏం భయపడిపిస్తారంటే మేము చెప్పిన రేటు తీసుకోకపోతే కంపెనీలు తరలి వెళ్తాయి, లేకపోతే ఇప్పటికే తగ్గింది అని రకరకాలుగా భయానికి గురి చేస్తున్నారు. అప్పటికే అప్పులుగా ఉన్నటువంటి రైతులు ఎంత ఇచ్చినంత పర్వాలేదని తీసుకొని వాళ్ళ అప్పులు కట్టడానికి వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక సార్లు గతంలో కలెక్టర్ గారు 3-4 మారినా కూడా ఇప్పటిదాకా ఈ సమస్య పరిష్కారం చేయలేదు. వినతి పత్రాలు ఇవ్వడం, అవి పుట్టదాఖలు కావడం అనేది సర్వసాధారణమైంది. అందుకోసమే ఈరోజు మేమంతా కలిసి ముఖాల మీద నిరసన చేస్తున్నాము. ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇప్పటికైనా దిగి రాకపోతే, ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే అర్ధనగ్న ప్రదర్శన చేస్తాం ఇప్పుడు త్వర లోపల. అది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా సమయం ఎప్పుడైనా పర్వాలేదు కానీ, సాయంత్రం అయినా పర్వాలేదు కానీ కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వాలా. రైతుల సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయాలా. ఆ మీటింగ్కి కంపెనీలు పిలుస్తారా, ఆర్గనైజర్లు పిలుస్తారా, ఎవరు పిలుస్తారా మీ ఇష్టం. కానీ రైతుల సమక్షంలో మాత్రం ఖచ్చితంగా జరగాల. రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏమైతే హామీలు ఉన్నాయో నిర్దిష్టమైన హామీలు, పత్తి ప్యాకెట్ పైన రేటు పెంచడం కావచ్చు, ఫెయిల్ అయిన విత్తనాలకు రీషాంపులు పెట్టడం కావచ్చు. 8 సంవత్సరాల నుంచి కూడా ఫెయిల్ అయిన విత్తనాలు మరి ఫెయిల్ అయి ఇంతవరకు రివర్స్ వాపస్ ఇవ్వడం లేదు రైతులకి. అంటే మరి ఈ కంపెనీలు ఫెయిల్ అయిన విత్తనాలని ఏం చేసుకో బ్లాక్లో అమ్ముకున్నట్ట, ఆర్గనైజర్లు అమ్ముకున్నట్ట, మరి ఎక్కడికి అమ్మినట్ట ఈ ఫెయిల్ అయిన విత్తనాలు? గత 6-7 సంవత్సరాల నుంచి ఫెయిల్ అయిన విత్తనాలను రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు? కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి విసిగి చెంది ఈరోజు రైతులం అందరం కూడా ఎర్రని ఎండలో నడి రోడ్డు పైన మోకాల మీద కూర్చోబెట్టింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అది ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నదో ఈ రైతు ఘోష వినాలనే ఈరోజు ఇక్కడ నుంచి మేము ఈ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా ఇక్కడ మోకాల మీద నిరసన తెలుపుతా ఉన్నాం. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు చొరవ చూపి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.